రైతులంటే సీఎం కేసీఆర్ కు మక్కువ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10,000 రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీశారని మంత్రి మండిపడ్డారు. సిద్దిపేటలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 763 మంది రైతులకు స్ప్రింక్లర్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అంతకుముందు నంగునూరు మండలం అక్కెనపల్లి మధిరా గ్రామం ఆరెపల్లిలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని మంత్రి హరీష్ రావు అన్నారు. తాము 10,000 అందిస్తున్నామని, కేంద్రం నుంచి మరో 10,000 ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు హరీష్ రావు. ఈ దేశంలో ఎవరైనా కేసీఆర్ ఇచ్చినట్టు కరెంట్ ఇస్తుందా? ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా? ఏ బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు బీజేపీ వాడు. ఏడొస్తుందో చెప్పాను ఒకసారి. ముక్కు ఇంటి బోరకాడ మీటర్ పెట్టి ఇంటికాడికి బిల్లు పంపి పైసలు వసూలు చేస్తున్నారు. రైతు దగ్గర మీటర్ పెట్టకుండా, బిల్లు లేకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ పేలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు ఇలా మన కేసీఆర్. పొద్దున్నే నేను ఇలా నంగునూరు మండలం ఆరేపల్లి అనే ఊర్లో పోషమ్మ తల్లి పండుగ ఉంటే వేయించిన. ఆ ఊర్లో రైతు మాట్లాడుకుంటూ నాగరాజన్ రైతు కలిసిండు. ఏం అడగాలనో అర్థమైతలేదు సార్. నేను వస్తే అనేక మంచి కార్యక్రమాలు రైతుల కోసం తెచ్చారు. ఇవాళ వడ్డు కొనాలి, మరి ఇప్పుడు యాసంగి పంట వస్తేనే ఉన్నది, పూత కలిసింది. చిన్న చిన్నగా 15 రోజులైతే ఇచ్చిపెట్టారు, పొలాలు ఇచ్చిపెట్టారు, మళ్ళీ పూత కస్తాయి. ఢిల్లీలో ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? వాటిలు కొనం, మీ అన్ని నూకలైతాయి, దొడ్డు వాటిలు మాకు అద్దు, బాయిల్ రైస్ కొనం అని మళ్ళీ చేతులు లాబట్టింది. చేతులు లాబట్టి కేసీఆర్ భయమా మనకెవరికైనా? తెలంగాణ రైతుకు కొండంత అండ మన కేసీఆర్. కేసీఆర్ ఉండగా రైతు ఎప్పుడు కింద పడడం అనే ఒక ధైర్యం ఉండదు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా మాకు తెలంగాణ లాంటి పథకాలు కావాలని ధర్నాలు జరుగుతున్నాయి, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి, పాదయాత్రలు జరుగుతున్నాయి. ఆ పాదయాత్రలో నినాదాలు ఏమున్నాయి?